నా పార్ట్నర్ క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు ఒక సంవత్సరం పాటు నేను అతనికి సేవలు చేశాను, కానీ చివరికి అతను ఇద్దరు పిల్లలున్న ఒక మహిళ కోసం నన్ను వదిలేశాడు. మేము 8 ఏళ్లుగా కలిసి ఉన్నాము. అప్పుడు ఒక గురువారం రాత్రి సోఫాలో కూర్చున్న నన్ను చూసి, పిల్లలు లేని జీవితాన్ని నేను ఊహించుకోగలనా అని అడిగాడు. నాకు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పాను. దీని గురించి మేము ఇప్పటికే వందలసార్లు చర్చించుకున్నాము. కాని హఠాత్తుగా అతనికి పిల్లల అవసరం చాలా అత్యవసరంగా ఉందని, అందుకే పిల్లలను కోరుకునే వ్యక్తి కోసం వెతుక్కోవడానికి మేము వెంటనే విడిపోవాలని చెప్పాడు. నేను షాక్కు గురయ్యాను. నాకు కన్నీళ్లు కూడా రాలేదు. నాకు అతని మీద జాలి కలిగింది. ఎందుకంటే అతని చికిత్సలో ప్రతి భయంలో మరియు ఆ వ్యాధి నిర్ధారణ తర్వాత వచ్చిన ప్రతి చీకటి క్షణంలో నేను అతని పక్కనే ఉన్నాను. నా ఆరోగ్యం కంటే అతని క్షేమానికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాను. కాని విషయాలు వింతగా అనిపించడం మొదలయ్యాయి. మేము ఒక ప్రీమియం చార్జిపితి ఖాతాను పంచుకుంటాము. అతను తన సొంత ఊరికి వెళ్లే ఒక నిర్దిష్ట మార్గం కోసం కార్లను వెతుకుతున్నట్లు నేను గమనించాను. నేను అడిగినప్పుడు అది వర్క్ డిస్కౌంట్ అని అబద్ధం చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత నేను అతని ల్యాప్టాప్ను తనిఖీ చేశాను. నాకు అన్నీ తెలిశాయి. అసభ్యకరమైన ఫోటోలు, బుక్ చేసిన హోటళ్లు మరియు మరొక మహిళకు పంపిన సందేశాలు. అతను ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయానని, ఆమె కోసం తన జీవితాన్నే మార్చుకుంటున్నానని రాసి ఉన్నాయి. నిజానికి అతను తన చిన్ననాటి స్నేహితురాలితో మళ్లీ పరిచయం చేసుకున్నాడు. ఆమె 5 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలున్న ఒక వితంతువు. అతనికి కేవలం పిల్లలు మాత్రమే కావాలనుకోవడం లేదు, అతనికి ఆమె కావాలనుకున్నాడు. నేను అతన్ని నిలదీసినప్పుడు అతను తన ద్రోహాన్ని అంగీకరించాడు. ఆమెపై తనకున్న భావాల వల్ల తాను నియంత్రణ కోల్పోయానని, అందుకే మా సంబంధాన్ని ఇంత దారుణంగా ముగించానని చెప్పాడు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం మోసం మాత్రమే కాదు, నేను ఎవరో ఒకరితో రీప్లేస్ అయ్యాననే భావన. అతని జీవితంలో అత్యంత కఠినమైన పోరాటంలో నేను అతనికి తోడుగా ఉన్నాను. కాని చివరికి అతను ఆరోగ్యంగా మారి, భవిష్యత్తుపై ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ వెర్షన్ను ఒక అపరిచితురాలు పొందింది. నన్ను కేవలం వదిలేయలేదు, నన్ను మార్చుకున్నారు.